25 రైట్ రూపీస్ ఆ బాటిల్. వేసిందా 25 రూపీస్ అని? ఎస్పీ ఎంఆర్పి అంట. ఎస్పీ అంటే ఏంటి? స్పెషల్ ప్రైజ్ అయి ఉండొచ్చు, ఉండొచ్చు. నాట్ షూర్. యా, ఎనీవేస్, హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కాన్వర్సేషన్. ఏంద్రా అసలు అఫీషియల్గా బ్రైట్ చేయడం స్టార్ట్ చేశారా? ఇంకేం దారులు లేవని? అసలు దారుణరా కాదురా. ఇప్పుడు ఎన్డీపీ సపోర్ట్ విత్డ్రా చేసుకునింది కదరా. మళ్ళీ ఇట్ సీమ్స్ యాజ్ సూన్ యాజ్ దిస్ జేటీ గై సెడ్ okay, first of all, we are talking about the very recent sensational announcement from Canadian government, the GST rate tax cuts for 2 months starting from December 14th. డిసెంబర్ 14th to February 14th. Starting from December 14th, only on groceries, right? Groceries మీద అది కూడా groceries లో there is a list, milk, eggs, ఇది అది అని. I mean, it's still just a proposal and it has to pass through and get majority for it to be approved, right? So, and బేసిక్గా ఏంటంటే నా December 14th నుంచి February 14th వరకు ఇట్స్ కాల్డ్ అపారెంట్లీ టర్మ్డ్ యాజ్ అ జిఎస్టీ హాలిడే. GST holiday. సో జిఎస్టీ హాలిడే అంటే ఏంటంటే అక్కడ మీ అందరి కాంటెక్స్ట్ కోసం ఇక్కడ వింత ఇవన్నీ యూజువల్లీ జరగవు కదా. సో December 14th నుంచి February 14th వరకు గ్రోసరీస్ మీద, చిల్డ్రన్ టాయ్స్, డైపర్స్, వాటి మీద, రెస్టారెంట్స్ అండ్ మీల్స్ మీద, అండ్ ఫైనల్లీ క్రిస్మస్ ట్రీస్ మీద. క్రిస్మస్ ట్రీస్ ఎంత అరువు వ్యాపారం ఇదంతా. వీటన్నిటి మీద బేసిక్గా జిఎస్టీ ఉండదు. సో కాంటెక్స్ట్ కోసం రఫ్లీ చెప్పాలంటే ఇప్పుడు ఒక బిర్యానీ కొంటే ఒంటారియోలో ఆన్ అన్ యావరేజ్ $15 అయింది. ఇప్పుడు జిఎస్టీ తీసేస్తే కాదు, బిర్యానీ మీద జిఎస్టీ ఎందుకు ఉంటారా? ఫుడ్ మీద ఉందిరా. ఓకే, I didn't know. Okay, I mean I didn't know. ఏమో లేదనిపిస్తుంది. Restaurants లో they charge GST. Okay. కాకపోతే నువ్వు ఒంటారియోలో జిఎస్టీ అని స్పెసిఫిక్గా ఎందుకు చూడవు అంటే హెచ్ఎస్టీ అని ఉంటుంది, 13% పడింది. సో హెచ్ఎస్టీ ఏంటంటే హార్మనైజ్ సేల్స్ ట్యాక్స్, which is a proportion of GST plus provincial tax. Okay. సో ఇప్పుడు ఒంటారియోకి, క్యూబెక్కి, ఇంకొక ప్రావిన్స్కి మొత్తం మీద ఈ 3 ప్రావిన్సెస్కి హెచ్ఎస్టీస్ ఉన్నాయి. అంటే అవర్ ట్యాక్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ జిఎస్టీ. కానీ సాస్కచ్వాన్కి, మానిటోబాకి వాళ్ళకి హెచ్ఎస్టీ లేదు. వాళ్ళు కొన్న ప్రతిసారి జిఎస్టీ ప్లస్ ప్రొవిన్షియల్ పడిద్ది సపరేట్ రెండు. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రావిన్సెస్కి ఏంటంటే ఓన్లీ ఆ 5% ఆఫ్ ఫెడరల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ట్యాక్స్ అదొక్కటే తగ్గుతుంది. సో వాళ్ళకి అంత ఉపయోగం ఉండదు అన్లెస్ ద ప్రావిన్స్ ఆల్సో సేస్ వీ విల్ ఆల్సో వేవ్ ఆఫ్. కానీ ఒంటారియోకి, క్యూబెక్కి, న్యూ బ్రాన్స్విక్కి, హెచ్ఎస్టీకి ఉన్న ప్రావిన్సెస్ అన్నిటికీ యాక్చువల్లీ యూ విల్ యాక్చువల్లీ సేవ్ అ సిగ్నిఫికెంట్ మనీ ఇఫ్ యూ గో స్పాట్. కాదురా, దీనివల్ల ఇంకా ఏమంటారు, ఈ గ్రాసరీ స్టోర్స్ లో వాటిలో దే హ్యావ్ టు చేంజ్ ద సిస్టమ్స్ అండ్ ఆల్ దట్. డోంట్ యు థింక్ సో? ఐ మీన్ వుడ్ ఇట్ బి ఈజీ టు పుల్ ఇట్ ఆఫ్? నో, అంటే నేను లాబ్లాస్ CEO ఇది విన్నాను. సో వాట్ హీ సెడ్ ఇస్ గవర్నమెంట్ అంటే అపారెంట్లీ 1 year బ్యాకే చెప్పిందని బాబాయ్ ఈ గ్రోసరీ చైన్స్ అన్నిటికీ దట్ లైక్ ట్యాక్స్ కాంపోనెంట్ని ఇది చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి దే హ్యావ్ బీన్ రైటింగ్, ఏమంటారు లైక్ మెమరాండమ్స్ అండ్ న్యూస్ లెటర్స్ ఏదో అంటారు చూడు, అది ఇస్తుందంట. సో వాట్ లాబ్లాస్ సెడ్ ఇస్ లైక్ దేవర్ రెడీ ఎనీ టైమ్ వెన్ ఎవర్ గవర్నమెంట్. సో దే ప్రిపేర్డ్. Yeah, వాళ్ళకైతే ఓకే బికాస్ that's a big brand, they have so much of money they can do. I don't know how small workers and all will work. కాదు బాబాయ్, ఇప్పుడు లెట్ గో ఏమంటారు ఈ పెద్ద వాళ్ళందరూ బిగ్ ప్లేయర్స్. వాట్ అబౌట్ కన్వీనియన్స్ స్టోర్ ఫోక్స్ హూ యూస్ థర్డ్ పార్టీ POS సిస్టమ్స్ అండ్ ఆల్ దట్, రైట్? వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా ప్లేయర్స్ ఆ POS సిస్టమ్స్, రైట్? అండ్ ఆల్సో ఎవరు ట్రెడిషనల్ ప్లేయర్స్ ఉంటారు, ఎప్పటి నుంచో పాత సిస్టమ్స్ అప్డేట్ చేయకుండా ఇంకా కొట్టుకుంటాను. ఏమో ఐ డోంట్ నో, ఇంప్లిమెంటేషన్ పెంట అయితే అవుతుంది గ్యారంటీ అట్లీస్ట్ కొంతమందికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్
ఇఫ్ యూ గో టు అ ప్లేస్ వేర్ దే కాంట్ డూ ఇట్ వాళ్ళ సైడ్ నుంచి, ఉమ్, కానీ ఉమ్, నువ్వు డిజిటల్ పేమెంట్ చేసావు అనుకో, అంటే క్యాష్ కాకుండా త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టావు అనుకో, ఉమ్. అప్పుడు దే విల్ గివ్ దట్ థింగ్ బ్యాక్ ఇన్ యువర్ ట్యాక్స్ రిబేట్ ఇయర్ ఎండ్లో వెన్ యూ ఫైల్. ఓకే. ఓకే. అలా కాకుండా నువ్వు చిన్న స్టోర్కి వెళ్ళి క్యాష్ ఇచ్చావు అనుకో, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ, ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. బట్ అపారెంట్లీ ఓకే. కెనడాలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఓన్లీ 3% కంపేర్ టు యూఎస్ వేర్ యా. ఇస్ చాలా ఎక్కువ. యా కాదురా, ఇప్పుడు ఇది ఒకటే కాదు. 2023లో ఇఫ్ యూ మేడ్ 150 ఆర్ లెస్ దిల్ గివ్ యూ $250 as rebate అంట. డిడ్ యూ నో దిస్? వన్ మంత్ ముందు మన డగ్ బాబాయ్ ఆల్రెడీ అనౌన్స్డ్ $200 rebate. సేమ్ అదే 150,000. అరే 250 అంటరా అసలు ఏమో. అది వదిలేసే. అది ఇస్తారా ఇప్పుడు? వాడు 200 ఇస్తారా, లేదంటే ఆ ఫెడరల్ ఎలాగో 250 ఇస్తున్నారు కదా, లైట్ తీసుకో అంటాడు. అది నాకు తెలీదు. ఫస్ట్ ఇది పాస్ అవ్వాలి కదా, అది ఫస్ట్ విషయం. ఇప్పుడు ఏంది డగ్ బాబాయ్ వాళ్ళ గవర్నమెంట్ ఏమంటుంది? ఫెడరల్ మా మా స్కీమ్స్ కాపీ కొడుతున్నాయి అంతా. అరే మేము 200 ఇస్తామంటే 250 ఇస్తామంటున్నారు. ఫెడ్ కాపీ కొట్టింది మా స్కీమ్, మేము 1 month ముందే ఇది రిలీజ్ చేసాము అని అంటున్నారు. లిసనర్స్ కి కాంటాక్ట్స్ కోసం, డగ్ ఫోర్డ్ అంటే బేసిక్ గా మా ప్రావిన్స్ కి ప్రీమియర్ లాగా. ప్రీమియర్, అంటే ఒంటారియో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్. కి సిబిఎన్ ఎలాగో, తెలంగాణకి రేవంత్ రెడ్డి ఎలాగో, మాకు డగ్ బాబే అలా అనమాట. ఒక రకంగా. Yeah. అండ్ సో అది బాబాయ్ ఎవరు డిసెంబర్ బేసిక్ గా 14th it is. ఒకవేళ ఇది పాస్ అయితే మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ కి $6 billion బొక్క. అంటే దట్స్ ద అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ స్పెండింగ్. Spending on? What do these people have to spend? అంటే టెక్నికల్లీ దే ఆర్ లూజింగ్ దేర్ జిఎస్టీ కదా. Sorry. Until when you say spending, okay, yeah, they're losing GST. Hmm. 6 billion, Yeah. with what, within a span 2 of 2 months లో months? ఆన్ అన్ యావరేజ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ $6 billion. సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఐ పర్సనలీ థింక్ నో. ఇది ఎలా ఉంటుందంటే, లైక్ పాపులిస్టిక్ స్కీమ్స్ అంటారు చూడు ఎలక్షన్ ముందు, ఐ ఫీల్ ఇట్స్ మోర్ ఆఫ్ దట్. 100% రా. దాంట్లో ఇంకా వాట్ ఇస్ దేర్ టు డినై అబౌట్ ఇట్, రైట్? యా, మన అది అన్ని అది కామన్ రా. తెలిసి లుక్స్ లైక్ ప్రతి గవర్నమెంట్ అది కామన్ అయిపోయింది ఈ మధ్య. ఇక్కడైనా ఎక్కడైనా అది ఇట్స్ ఆల్ వన్ థింగ్. ఇక్కడ కూడా అమ్మఒడి, బుడ్డోడి చెడ్డి అంటే ఏవో ఇస్తారు కదా ఎలక్షన్స్ ముందు. ఎగ్జాక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఇస్తారు కదా. టూ మెనీ స్కీమ్స్, టూ మెనీ ఫ్రీబీస్ అండ్ ఆల్ దట్. అంటే ఇట్స్ ఆల్ ద సేమ్ కాన్సెప్ట్. ఇట్స్ ఆల్ ద సేమ్ పొలిటీషియన్స్. సో అంటే లైక్ ఐ ట్రై టు లైక్ లుక్ డీపర్ బాబాయ్. లైక్ అనలిస్ట్లు ఏమంటున్నారు, లైక్ వాట్ డి టీడీపీ అన్న సారీ టీడీ వెల్త్ అని చెప్పింది, యూనో లైక్ ఆర్బీసీ సెక్యూరిటీస్ డివిజన్. లైక్ యూజువల్లీ ఏమైనా పాలసీ రాసినప్పుడు ఐ టెన్ టు గో టు దీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఫస్ట్, ఎందుకంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్విక్ ఇన్ అనలైజింగ్ అండ్ ఫిగరింగ్ అవుట్ కదా. సో వాళ్ళ ప్రకారం అపారెంట్లీ దిస్ మైట్ బి గుడ్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అంట చాలా. సో ఇప్పుడు $6 billion లూజ్ అయినా బికాస్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇన్కమ్ పెరుగుద్ది కదా, బికాస్ పీపుల్ కెన్ నౌ అఫోర్డ్ మోర్. సో పీపుల్ విల్ బై మోర్. ఆ 2 months లో అట్లీస్ట్ బిజినెస్ ఒక 20%. సో వీళ్ళు జిఎస్టీ ఇక్కడ వదులుకున్నా దే గెటింగ్ ట్యాక్స్డ్ ఆన్ దోస్ కదా, బిజినెస్ ట్యాక్సెస్ అండ్ దేర్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. సో అక్కడ దే థింక్ దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ బూస్ట్. సెకండ్ది ఆ 2 months ఎక్స్ట్రీమ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ మనీ వస్తుంది కదా ఇన్సైడ్ ద మార్కెట్. అంటే ఇప్పుడు దాకా నీ బ్యాంక్లో ఉంచుకున్నావు, బట్ ఓకే జిఎస్టీ లేదు కదా అని చెప్పి వీలైనందుకు కొనేస్తావు కదా నువ్వు యాజ్ అన్ ఇన్ఫ్లక్స్. సో ఒకేసారి నీ పర్సనల్ అకౌంట్ నుంచి మార్కెట్లోకి మనీ డంప్ అవుతుంది. సో దే థింక్ దట్స్ గుడ్ ఫర్ కెనేడియన్ డాలర్ అగేన్స్ట్ యుఎస్ డాలర్ స్ట్రాంగ్ హోల్డ్ కి. ఏం గుడ్ రా బాబాయ్. ట్రంప్ జస్ట్ a month ago he said he'll impose 10% tariffs on Canadian imports to the US. నిన్న ట్రూత్ సోషల్ లో he's saying he'll impose 25%. అరే ఏం చేస్తాం? ఏం డాలర్? I mean in a way he's not doing good for his own people, right? Like then what they import dairy and farm products heavily, lumber, plastic anta ఏవో చాలా ఉన్నాయరా. సో if you import 25% అన్ని పెరుగుతాయి కదా. మన యూకాన్ పొటాటోస్ రా, ఉల్లగడ్డలు
అవి కూడా చాలా ఇది కదరా. సో అవన్నీ ఐ మీన్ ది ప్రొడ్యూస్ ఇవన్నీ కలిపి ఎండ్ ఆఫ్ ద డే హూ ఇస్ పేయింగ్ దట్ 25% టారిఫ్స్? కన్స్యూమర్, హిస్ ఓన్ రైట్? పీపుల్. యా, అది ఏం అసలు. ఏమో మరి, కానీ వాడు అంటాడు ఎన్ని చేస్తాడో తెలియదు. ఏమో లైక్ ఏ పిచ్చ పిచ్చ లైక్ నాకు అసలు అసలు క్యాబినెట్ చూస్తేనే డౌన్స్ అవుతాము అనిపిస్తుంది. అసలు ఏం సెలక్షన్ అసలు క్లియర్ గా తెలిసిపోతుంది బాబు వాడి స్ట్రాటజీ. లాస్ట్ టైం వాడు చేద్దాం అనుకుని అన్ని చేయనివ్వలేదు కాబట్టి ఈసారి ఈసారి అందరినీ మొద్దుల్ని పెట్టుకుంటే వీడికి ఏం కావాలంటే అది చేయించుకోవచ్చు కదా. అలా నడుస్తుంది బేసిక్. And he directly linked the tariffs with illegal immigration, Bhavai. So ఏమంటాడంటే బేసిక్ గా he says there is a heavy influx of illegal immigration through Canadian borders and Mexico borders. So two countries, if they don't want this 25% tariffs, they have to control this and show us the results within next 2 months. If they fail to show us the results, 25% without no mercy is what he's saying. అరే అమ్మాయి ఏం ఇన్ఫ్లక్స్ రా, 3,400 ఉండేది 23,200కి వెళ్ళింది 5 yearsలో కెనడా నుంచి. ఆ 23,000లో కూడా ఆల్మోస్ట్ 95% పట్టేసుకుంటున్నారు బార్డర్ దగ్గర. తిరిగి he has to be more careful about Mexico because అక్కడ పట్టుకోవట్లేదు కాబట్టి. Yeah, I don't know why Canada comes into the picture whenever they want to do stuff on Mexico, because it's part of the NAFTA stuff. ఒక చిన్నవి చేంజ్ చేస్తే ఇట్ విల్ ఇంప్లై టు బోత్. అంటే ఇట్ డజంట్. వాట్ ట్రూడో సెడ్ ఇస్ ఒకవేళ నాఫ్తాలో ఇఫ్ యుఎస్ వాంట్ టు డిచ్ మెక్సికో, he said he's okay with it. In the interest of his country, he said he's okay with it. But he says if what do you mean by ditch? Like completely exclude Mexico from NAFTA? I don't think they can completely exclude Gani. So what I mean by that is, so NAFTA is North American Free Trade Agreement, right? That's called NAFTA. సో నువ్వు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినా ఒక నార్త్ అమెరికన్ టెరిటరీ 3 countries-లో గూడ్స్ ఆర్ ఫ్రీ టు ట్రావెల్, దే ఆర్ నాట్ ట్యాక్స్డ్, దే ఆర్ బ్లా బ్లా బ్లా. ఆ తర్వాత when people realize a lot of manufacturing is going into Mexico because labor is cheaper, they started putting tariffs on Mexican made stuff. కానీ నాఫ్టా ఇంకా ఉండే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప మిగతా అన్ని ఆర్ స్టిల్ ఫాలోయింగ్ త్రూ ద నాఫ్టా అగ్రిమెంట్, ఒరిజినల్ అగ్రిమెంట్, లైక్ ఫుడ్ ఇవన్నీ. ఇప్పుడు ఏమంటున్నారంటే లైక్ ఇఫ్ ట్రంప్ వాన్స్, బికాస్ 2026లో రెన్యువల్కి వస్తుంది నాఫ్తా ఎవ్రీ 4 yearsకి. సో ఇప్పుడు రెన్యూకి వచ్చినప్పుడు ఇఫ్ ట్రంప్ సేస్ మెక్సికో మీద మిగతా కేటగిరీస్లో కూడా స్టార్ట్ యాడింగ్ టారిఫ్స్, దెన్ కెనడా బేసికలీ సెడ్ విల్ అగ్రీ టు ఇట్. బట్ ఇఫ్ యుఎస్ సేస్ మెక్సికోకి ఎంత టారిఫ్స్ అయితే వేసామో కెనడాకి కూడా వేస్తాము అని, then he said we might retaliate. Retaliate in the sense it's going to be the other way. I mean it's going to be vice versa, right? Like US నుంచి import will be taxed. I think Canada should be bullish, Babai. అన్నిటికీ ఎస్ఆర్ఎస్ఆర్ ఏమంటారు, ఎస్ఆర్ఎస్ఆర్ కాన్సెప్ట్ నుంచి కెనడా as a country also should be bullish. I think they're trying their best to avoid the conflict in the first place. అందుకని సవర్ చేస్తున్నారు వాడు ఆఫీస్కి వచ్చేదాకా. బట్ వన్స్ హీ కమ్స్ ఇన్, ఇఫ్ హీ స్టార్ట్స్ యాక్టింగ్ వియర్డ్, ఐ థింక్ దే విల్ రిటాలియేట్ డెఫినెట్లీ. కాదు బాయ్, దిస్ టైమ్ అరౌండ్ ట్రంప్ చుట్టూరు ప్రో కెనడా జనాలు ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్, ఐ మీన్ వీళ్ళందరూ దే డోంట్ హ్యావ్ ఎనీ బీఫ్ విత్ ఎనీ నాట్ ఈవెన్ సింగిల్, ఐ మీన్ దే డోంట్ హ్యావ్ బీఫ్ విత్ కెనడా అట్ దిస్ పాయింట్. ఏమీ లేదు, రైట్? దట్స్ ఓన్లీ హోప్ అంతే. If they leave Canada alone, I think, I mean it's in interest of them only. Because Canada has good relations with European Union also. So if US can completely take a U-turn, on CTVలో I was watching that foreign minister interview. ఒకవేళ US మీకు కంప్లీట్లీ నాన్ రిలయబుల్ పార్ట్నర్ అయితే వాట్స్ యువర్ ప్లాన్ బి అని. he said ఇంటర్నల్గా యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో చాలా వాటితో మాట్లాడుతున్నాము. ఇట్స్ జస్ట్ లైక్ ఇఫ్ థింగ్స్ గో సౌత్ సైడ్, వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ EU. కానీ ద షిప్పింగ్కి 2 days ఎక్స్ట్రా పడుతుంది కదా కంపేర్ టు US, బికాస్ దే హ్యావ్ టు ట్రావెల్ అరౌండ్. సో దట్ ఇంక్రీజెస్ సమ్ కాస్ట్. సో ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ అట్ హౌ కెన్ వీ సబ్సిడైజ్ సో దట్ పీపుల్ డోంట్ హ్యావ్ టు పే, బికాస్ కాస్ట్ ఆర్ ఆల్రెడీ హై.
ఇంట్రెస్టింగ్. అంటే ఐ మీన్ హీఈస్ ఆల్సో గోయింగ్ టు గో హార్డ్ ఆన్ EU బాబాయ్. ఏమంటారు దట్ హోల్ బాబాయ్ అనుకుంటాం కానీ అంత ఈజీగా చేయలేడురా. హీ విల్ లూజ్ సాఫ్ట్ పవర్ బాబాయ్. ఇఫ్ హీ టారిఫ్స్ ఎవ్రీవన్, నో వన్ గివ్స్ అ ఫక్ అబౌట్ దట్ కంట్రీ. జనాలు అనుకుంటున్నంత పప్ప కాదు, వాడు అనుకుంటున్నంత యా ఎదవలు కాదు. అవును. ఇన్- ఏమంటారు టెంపరీ నాయిస్ రా ఇదంతా. ఇట్లా ఆల్ యా ఫేడ్. ఇట్లా ఆల్ ఫేడ్. ఒక్కసారి పట్టించుకోవడం మానేస్తే యుఎస్ విల్ లూజ్ సాఫ్ట్ పవర్ బాబాయ్, అంతే. ఒక్కసారి అవును. సౌదీ ఇఫ్ దే రియల్లీ స్టార్ట్ డిచింగ్ ద కరెన్సీ, అడ్రస్ లేకుండా పోతారు. I think they're already ఏది రష్యా, ఇండియా, there are some countries that formed and బ్రిక్స్ they want to use బ్రిక్స్ which బ్రిక్స్ లో BRICS? జాయిన్ అవుతామని ప్రపోజల్ పంపించింది సౌదీ. బట్ వీళ్ళే, బికాస్ దే డోంట్ వాంట్ బీఫ్ విత్ యుఎస్ అట్ దిస్ పాయింట్, దే వర్ హోల్డింగ్ ఆఫ్. సో బేసిక్గా ఏమవుతుందంటే దీస్ కంట్రీస్ విల్ బాబాయ్ నీ కెమెరా పోయినట్టు. ఓకే వచ్చింది. ఓకే. సో బేసిక్గా ఏమవుతుందంటే దీస్ కంట్రీస్ విల్ హోల్డ్ ఈ బ్రిక్స్ లో పార్ట్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్ కరెన్సీ అంటే రిజర్వ్స్ హోల్డ్ చేసుకొని దే యూజ్ దాట్ కరెన్సీ టు ఎక్స్చేంజ్ అండ్ ఫర్ ట్రేడ్ అండ్ వాట్ నాట్. దే విల్ డిసైడ్ వన్ అంతే. కరెన్సీ అండ్ దెన్ ఏం చేస్తారంటే దే విల్ వాయిడ్ ద కరెంట్ స్విఫ్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం ఇండియా నుంచి డబ్బులు వైర్ చేయాలంటే స్విఫ్ట్ కోడ్ కావాలి చూడు. సో స్విఫ్ట్ ఏంటంటే దట్స్ అన్ గ్లోబల్ ఇండెక్స్ విచ్ ఇస్ డన్ ఇన్ యుఎస్ డాలర్స్. సో ఇండియా నుంచి యుఎస్ డాలర్ వాల్యుయేషన్ తీసుకుని అది ఆ యుఎస్ డాలర్ వాల్యుయేషన్ కెనేడియన్ డాలర్స్ కి మార్చి ఇట్ కమ్స్ టు అస్. బట్ ఒక్కసారి ఇఫ్ దే డిచ్ స్విఫ్ట్, ద డిపెండెన్సీ ఆన్ యుఎస్ డాలర్ ఇస్ గాన్. Yeah. And అప్పుడు especially ఇఫ్ Dubai. దే డీమ్ దట్ యునో వీళ్ళు ఎలా పడితే అలా ప్రింట్ చేస్తున్నారు డాలర్స్ ని వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు, రిలయబుల్ కాదని చెప్పి వదిలి పారదొబ్బారు అనుకో. ద ఓన్లీ రీజన్ వై క్లియర్ గా చెప్తున్నాయి బాబాయ్, పీపుల్ దేకుఫై యుఎస్ ఇస్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ మిలిటరీ సపోర్ట్ బాబాయ్. 100% రా. I mean that's ఏం లేదు. very evident. And the Middle East లో బిగ్ ప్లేయర్స్ సౌదీ అరేబియా ఇవన్నీ దే స్టార్ట్ ఏమంటారు దే స్టార్ట్ డిచింగ్ యుఎస్డి. వాళ్ళు హ్యూజ్ స్పెండర్స్ కదరా యుఎస్డిలో. చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ గెటింగ్ ఇన్ లైన్ విత్ ద పాయింట్ ఆర్ ద టాపిక్ ఆఫ్ దిస్ డిస్కషన్. హోప్ రెండు నెలల్లో ఏమైనా కొన్నా అని ప్లాన్ చేశారు. ఓ సారీ, గూడ్స్ మీద కాదురా, అంటే ఎలక్ట్రానిక్స్ వాటి మీద కాదుగా ఈ జిఎస్టీ. ఓన్లీ గ్రాసరీస్, బేసిక్ నీడ్స్. కొనేది మా టైం మొత్తం మన ఇండియాలోనే కాదు. సో మనకేం ఫెచింగ్ లేదు అండ్ వీ డోంట్ ఈవెన్ రియల్లీ వాంట్ టు ఎక్స్ప్లాయిట్. లెట్ ఇట్ బి beneficial for people who are in need. If it actually helps someone, it's fine. Kani, is it worth $6 billion? I don't know. But it seems it was always Fed level lo ఇది ఎప్పటి నుంచో ఉన్నదంట ఈ ప్లాన్. నాట్ టెంపరరీ బట్ పర్మనెంట్. పియర్ పాలియో అంటుండే, లైక్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ పియర్ పాలియో వాట్ హీ థింక్స్ అండ్ హీ సెడ్ ఎన్డీపీ పెద్ద ఏమంటారు పెద్ద చీటర్ పార్టీ సపోర్ట్ విత్డ్రా చేసుకొని మళ్ళీ వి సపోర్ట్ దిస్ 2 month ట్యాక్స్ కట్ అంటుంది అని చెప్పి. అండ్ హీ ఆల్సో సెడ్, పియర్ పాలియో ఆల్సో సెడ్, ఇది ఎప్పటి నుంచో మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము మా పార్టీ, దట్ వి వాంట్ దిస్ టు అంటే మేక్ ఇట్ టు పర్మనెంట్ జిఎస్టీ ట్యాక్స్ అట్లా. సో అరే అసలు టూ మచ్ సపోర్ట్ చేయలేదని కాదు బాయ్. నిజంగా ఎన్డీపీ, ఐ మీన్ నో కాన్ఫిడెన్స్ ఎన్డీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? బికాస్ దే ఆర్ నాట్ రెడీ. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్, రైట్? ఇట్స్ నాట్ దట్ దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ లిబరల్స్. It's just that NDP is not ready to secure the current positions that they are leading in. So వీడు కూడా అసలు వాడు సపోర్ట్ విత్డ్రా చేయగానే నువ్వు కాన్ఫిడెన్స్ మూవ్ చేస్తాడు కదా, అంత కకృతి కాకపోతే ఆగొచ్చు కదా. because he's quite confident, he's very confident that he's going to secure a majority. He's going to form a majority government this time. I'm at least happy. I mean, I'm at least happy that there are waves around conservatives maybe or might form a majority government, which will actually benefit in a way. I think they will form majority government. Yeah, so hopefully. ఇక్కడ ఎంతమంది అడుగుతున్నారు జనాలు, ఇండియా వచ్చినండి కెనడా ఇండియా అంటే నేను బల్లగుద్ది చెప్పా, నేను పియర్ పాలియో కేసు వేసేది కాకుండా మా బాబాయ్ వేసేది కాకుండా ఇంకో 10 మందిని చెప్పేస్తుంది అని చెప్పి. చూడాలి, మేనిఫెస్టో చూడాలి ఎంత పెంట పెడతా.
మేనిఫెస్టో ఏముంది బాబాయ్, చెప్పేది ఇక్కడ 3 ఫాలో థింగ్స్. అవుతారు రే మేనిఫెస్టోలు. అదే ఫాలో అవుతారు. ఐఎమ్ సేయింగ్ హిస్ మేనిఫెస్టో ఇస్ ఆల్రెడీ అవుట్, మోస్ట్ ఆఫ్ ఇట్, లైక్ కట్ కార్బన్ ట్యాక్స్, హౌసింగ్, అండ్ దెన్ ఇంకోటి ఏంది, గన్ 3 లాస్, థింగ్స్. రిలాక్స్ గన్ గన్ లాస్. లాస్, రిలాక్స్ గన్ లాస్. సో మేజర్ అవే కదరా డిసైడింగ్. యా, ఆ గన్ లాస్ బాడమే కానీ మిగతా రెండు ఇట్స్ రిక్వైర్డ్. All right, Babai. There was a quick conversation about just JTs and liberals play on JT అంటే జస్టిన్ tax టింబర్లేక్ అనుకుంటా, జస్టిన్ ట్రూడో. జస్టిన్ ట్రూడో. కాదురా, ఏమంటారు, కాన్సర్ట్ జరిగిందిగా, 5 days కాన్సర్ట్, 5 కాన్సర్ట్స్. టైలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ లో 6. ఓకే, టైలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ లో జేటీ అండ్ హిస్ ఎక్స్ వైఫ్ చిల్లింగ్ అంట. దాన్ని పెద్ద న్యూస్ చేశారు. జేటీ వాజ్ సింగింగ్ టు, ఏందోరా ప్రతి ఒక్కటి న్యూస్. మా బాస్ $5,000 పెట్టుకున్నాడంట టికెట్. అవునా? వాళ్ళ అమ్మాయి కోసం. ఇంట్రెస్టింగ్. ఏముంది, ఏమన్నా ఎకానమీ ఏమన్నా మనకి ఏమన్నా ఒరిగిందా? టొరంటోకి 2 వారాల్లో $270 million ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. ఓ, 2 వారాలు కూడా కాదు, 6 days లిటరల్లీ. అంటే ఇట్ వాజ్ స్ప్రెడ్ అక్రాస్ 2 weeks, రైట్? కాదా? స్ప్రెడ్ అక్రాస్ 2 weeks ఇంకా ఎక్కువ ఉంటుంది ఇఫ్ యూ కౌంట్ దేర్ లాడ్జింగ్, బ్లా 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 అండ్ ఎవ్రీథింగ్. All right, okay, bye, let's wrap up. That was pretty much everything for this conversation. See you all. దీనికి టైటిల్ పెడతావా, క్రిస్మస్ తోఫా బై జస్టిన్ ట్రూడో అని. క్రిస్మస్ తోఫానా? Yeah, sure. All right, take care, stay safe, bye.